తెలంగాణలో కమలం కేల్కతం. ఇది క్యాప్షన్ వచ్చేసి తెలంగాణలో కమలం కేల్కతం అంటే బీజేపీ కేల్కతం, బీజేపీ సంబంధించిన పార్టీ కేల్కతం అయిందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ. కాంగ్రెస్ కోసం కాడి ఉంటది కదా, విద్యుత్ కాడి, అది పడేసిరంట. చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ అంట. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ, హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు కాడి పాడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది? ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చట్టాపట్టాలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలున్న కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా స్పందించని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. నామమాత్రంగా 3,06,00,000 పట్టుకున్న యంత్రాంగం. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్ల పైన ఉదాసీనత. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదో విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తాహాతహా. ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్ కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతుందన్నది కూడా రాజకీయ వైచిత్రి. వాస్తవానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణలో వచ్చేసి కమలం కథమైపోయిందని ఈ మాట ఎందుకంటే మనం గమనించవచ్చు ఒక మాట. ఇక్కడ ఈసీ వ్యవహార శైలి ఎట్లున్నది? మన ఎలక్షన్ పోలింగ్ రోజు కంప్లీట్ గా మద్దతు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. ఎన్ని దొంగ ఓట్లు పడ్డా, ఎన్ని పైసలు వంచినా, చీరలు వంచినా, రైస్ కుక్కర్లు అన్ని వంచినా కూడా ఏ ఎలక్షన్ కమాండ్స్ సంబంధించిన ఒక్క ఆఫీసర్ కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు. బైండ్ ఓవర్ అయిన వ్యక్తులు వచ్చేసి పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు ఈసీ చేయలేదు. అంటే ఇవన్నిటికీ అనుమానాల కారణం అనమాట. ఇవి కారణాలు. అయితే ఇంకొకటి ఏంటంటే, స్థానికేతరుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చేసి టేబుల్ వేసుకొని కూర్చొని డిప్యూటీ సీఎం అసలు మనిషి కూడా కాన్వాయిలు వేసుకొని తిరుగుకుంటూ ఓటర్లను భయపెట్టించే ప్రయత్నం చేసినా కూడా ఈసీ అనేది పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది. ఈసీ కావచ్చు, స్థానిక పోలీసులే కావచ్చు. దీనికి ఈసీ ఎవరి చేతులు ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది. అంటే అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు? బీజేపీ. పోని ఈ బీజేపీకి కాంగ్రెస్ కోసం కాడి పరేసి చేతి కూతకర్ర మిగిలిన బీజేపీ అని ఎందుకు రాసిరంటే, బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎంపీలు ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. అసలు మీ 8 మంది ఎమ్మెల్యేలు ప్రచారంలో ఎక్కడ జోరుగా పాల్గొన్నారో ఒకసారి చూపియండి. అసలు మీ 8 మంది ఎంపీలు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎక్కడ పాల్గొన్నారు? తూతూ మంత్రంగా కిషన్ రెడ్డి వచ్చేసి దండకోరు ఉపన్యాసం చేసి వెళ్ళిపోయాడు. ఏదో ఉపన్యాసం చేసినామా, ఒక మాట చెప్పినామా? ఎట్లైనా వాళ్ళ డిపాజిట్ రాదని ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి ఒక అర్థం. బండి సంజయ్ వచ్చిండు, ధన రేవంత్ రెడ్డి 2 మాటలు అన్నాడు, కేసీఆర్ 2 మాటలు అన్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అయిపోయా కథం. పెద్దగా రామచంద్రరావు చేసిన ప్రచారం లేదు. పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఎంపీలు పెద్దగా ప్రచారం చేసిన లేరు, పార్టీ ఎమ్మెల్యే ప్రచారం చేసిన లేరు. ఎందుకు చేయలేరంటే ఇక్కడ కారణం ఏందనంటే, వాస్తవానికి ఇండైరెక్ట్ గా హస్తం పార్టీని మోస్తుంది కూడా ఒక దిక్కు ఎంఐఎం, ఒక దిక్కు బీజేపీ. అంటే ఎంఐఎం అంటే కామన్, అది వాళ్ళ పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదు, వాళ్ళు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు వాళ్ళు. ఓకే, అది కానీ బీజేపీకి ఎంత సిగ్గు ఉండాలా? బీజేపీ వాళ్ళకి ఎట్లుండాలి అని అంటున్నాను.
ఇంతగానము దొంగ లెక్కలైతే, ఇంతగానము దొంగ ఓట్ల లెక్కలైతే బీజేపీ వాళ్ళు గట్టిగా స్పందించిరా? ఇంతగానం రిగ్గింగ్ జరిగింది, ఇంతగానం ప్రాబ్లం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా ప్రశ్నించిరా? ఏదో నామమాత్రంగా ప్రశ్నించుంటారు అంతవరకే. పోనీ ఇంత అవకతవకలు జరిగినాయి కదా, ఎలక్షన్ రద్దు చేయమని చెప్పేసి బీజేపీ తరఫు నుంచి మీరు పోయి రెఫరెండం ఇవ్వచ్చు కదా ఎలక్షన్ కమిషన్కి, సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వచ్చు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లా ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని మీరు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇస్తలేరు? ధైర్యం చేస్తలేరు మీరు. ఎందుకంటే చోటే బాయ్ బడే బాయ్ చోటా బాయ్ అనే కాన్సెప్ట్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సాక్షాత్తు డైరెక్ట్ డిపాజిట్ గల్లంత అవుతుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మీద కూడా ఇంతవరకు ఏ బీజేపీ నేత స్పందించలేదు. ఎందుకు? ఏంది మీ లోపాయికారి ఒప్పందం? ఏంది అసలు మీది? ఏం ఒప్పందాలు చేసుకున్నారు మీరు? మరి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అంత గట్టిగా మాట్లాడినప్పుడు మరి దాని మీద బీజేపీ స్పందించాలి కదా. అరే నువ్వెవరు చెప్పనీకి మా బీజేపీకి పార్టీకి డిపాజిట్ వస్తుంది, మేము అవసరమైతే భారీ మెజారిటీతో గెలుస్తామని దునియా మాటలు మాట్లాడొచ్చు కదా. ఆ డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తుండు డిపాజిట్ కూడా లేదు ఈసారి బీజేపీకి అని చెప్పేసి. అంత అవమానకరమైన మాటలు మాట్లాడితే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎందుకు స్పందిస్తలేరు? విచ్చలవిడిగా 100 కోట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పంచినా కూడా ఈసీ అసలు ఏమీ లేదు. ఈసీ పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇల్లది బీజేపీలో ఎట్లుంటుందంట సినిమా, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలోనేమో కుస్తీ పడతారు. బీజేపీ ఢిల్లీలో కావచ్చు, మన బీహార్లో కావచ్చు, ఎలక్షన్స్ లా అసలు నువ్వు నేను అంటే ఎట్లా ఉంటారంటే అమ్మా నీరు నిప్పులాగా, అసలు నీకు నాకు సంబంధమే లేదు, మన ఇద్దరం బద్ధ శత్రువులం అన్నట్టేమో బయట రాష్ట్రాలలో ప్రవర్తిస్తుంటాయి ఈ రెండు పార్టీలు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవరకల్లా మాత్రము ఇక్కడ మాత్రం దోస్తులు బడేబాయ్ చోటేబాయ్ అది ఇక్కడ నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? అసలు బీజేపీ చరిత్రలోనే ఇది ఒక విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు, ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉంటారో, బీజేపీ చరిత్రలో ఓల్ బీజేపీ 1982 నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే బీజేపీ ఓల్ హిస్టరీలా ఇదొక చరిత్రలో ఇదొక విచిత్ర పరిస్థితి అంట. ఖచ్చితంగా విచిత్ర పరిస్థితి అలా ఏమి అదేం లేదు. మరి బీజేపీ కార్యకర్తలు మరి ఎంత గట్టిగా కొట్లాడుతున్నారో అర్థం కావాలి అన్న. బీజేపీ కార్యకర్తలకు కూడా మేము ఒక మాట చెప్తున్నాం, ఇగో ఇది మీ పరిస్థితి ఇంత దయనీయంగా తయారు చేస్తారు మీ నాయకులు. గట్టిగా క్వశ్చన్ చేయండి మీ నాయకులని. ఏం సార్ కాంగ్రెస్ పార్టీ ఏం దోస్తాన్ చేస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ తోటి? ఏంది పరిస్థితి? మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? దట్ ముఖ్యమంత్రి డిపాజిట్ రాదని మాట్లాడుతూ ఎందుకు స్పందిస్తలేరని గట్టిగా నిలదీరి బీజేపీ కార్యకర్తలు. అప్పుడు కానీ వీళ్ళకు సోయి రాదు, అప్పుడు కానీ వీళ్ళకి తెలివి రాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.